guys, welcome back to my channel, The Prince, where we talk about workout, skincare, nutrition and grooming. కొత్త సెటప్ ఏంటి అని చూస్తున్నారా? ఎస్, బెటర్ కాంటెంట్ ఇవ్వాలి అంటే ఏమవుతుందంటే మీరు ప్రతిసారి నాకు మైండ్లోకి అరే ఇది షేర్ చేసుకుందాం మా వాళ్ళతో అని వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ వెతుక్కొని దానికి సెటప్ వెతుక్కొని ఇవన్నీ చాలా ప్రోగ్రామ్ అయింది. సో నేను ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యానంటే ఒక మంచి బ్యాక్గ్రౌండ్, ఒక చిన్న స్టూడియో సెటప్ మా ఇంట్లోనే సెటప్ చేసుకున్నాను. ఈ రోజు వీడియో దేని గురించి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై రీసెంట్ ప్రాబ్లమ్స్. నా హెయిర్కి వచ్చిన ప్రాబ్లం. ప్రతిసారి హెయిర్ ఫాల్ గురించి మాట్లాడతాను కానీ దానికి కొన్ని అండర్లైన్ రూట్ కాజెస్ ఉంటాయి. లైక్ ఐ టోల్డ్ యూ, డిహెచ్టీ అవ్వచ్చు, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కి కారణం. అలాగే డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా నాకు ఇచ్చి స్కాల్ప్ రావడం, కొంచెం డ్రై ఫ్లేకీగా అనిపించడం, స్కాల్ప్ చెక్ చేసుకుంటేనేమో కొంత డాండ్రఫ్ ఉంది. దాని గురించి మనం జనరల్గా ఏం చేస్తామంటే ఒక డాండ్రఫ్ షాంపూ అనో లేకపోతే ఒక డాండ్రఫ్ ట్రీట్మెంట్ అనో దానికి వెళ్తాం. ఓకే, పని చేస్తాయి, ట్రైకో కూడా పని చేస్తుంది. కానీ మనం బడ్జెట్ లో ప్రతిరోజు కన్సిస్టెంట్ గా చేసుకోవాలి అంటే మనకి హోమ్ రెమెడీసే కరెక్ట్. నాకు కూడా అవే పని చేసినాయి. డాండ్రఫ్ అసలు ఏంటి? డాండ్రఫ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ కాజ్డ్ బై ఫంగస్. అండ్ మీకు ఏమవుతుందంటే మీ స్కాల్ప్ డ్రై అయిపోయి ఫ్లేకీగా, ఇచ్చిగా అవుతుంది. దీనికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే హెయిర్ ఫాల్. అది కాక ఆ డాండ్రఫ్ మీ ఫోర్హెడ్ మీద పడి మీ ఫోర్హెడ్ మీద యాక్నీ, పింపుల్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అక్కడ కంట్రోల్ చేస్తే మీ స్కిన్ బాగుంటుంది, మీ హెయిర్ బాగుంటుంది. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద హోమ్ రెమెడీస్. ఫస్ట్ ఐటమ్ యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్ మీ స్కిన్ కి మంచిది, అలాగే మీ జాయింట్స్ కి మంచిది, అలాగే వెయిట్ లాస్ కూడా ఎయిడ్ చేస్తుంది అండ్ మీ గట్ హెల్త్ ఓవరాల్ బెటర్ అవుతుంది ఇది కన్స్యూమ్ చేస్తే. కానీ హెయిర్ కావాల్సింది ఏంటి అంటే ఒకవేళ మీరు కానీ డాండ్రఫ్ తో స్ట్రగుల్ అవుతున్నారంటే క్వార్టర్ కప్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్డ్ విత్ ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ వాటర్ రెండు మిక్స్ చేసి మీరు హెయిర్ క్లెన్స్ చేసుకున్న తర్వాత అంటే షాంపూ బాగా చేసిన తర్వాత కొంచెం డాంప్ హెయిర్ మీద దీన్ని అప్లై చేసుకోండి. మిక్స్చర్ అప్లై చేసుకుని ఒక 15 to 20 minutes, 30 minutes మ్యాక్స్ ఉంచి వాష్ ఇట్ ఆఫ్. దీనివల్ల మీ డాండ్రఫ్ డెఫినెట్ గా రిలీఫ్ వస్తుంది, మీ స్కాల్ప్ ఇచ్చినెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి అండ్ మీ హెయిర్ కూడా లస్టరస్ గా షైన్ అవుతుంది అనమాట. ఎస్, దట్ ఈస్ మై ఫస్ట్ రెమెడీ. సెకండ్ రెమెడీ టీ ట్రీ ఆయిల్. హెయిర్ ని రెగ్యులర్ గా ఆయిల్ చేసుకోండి. ఎవ్రీ 2 to 3 days కి కోకోనట్ ఆయిల్ పెట్టుకోండి. కోకోనట్ ఆయిల్ లో ఒక 10 drops ఆఫ్ కోకోనట్ ఆయిల్ అయితే ఒక 4 drops ఆఫ్ టీ ట్రీ ఆయిల్ రాసుకోండి. అందులో వేసి మిక్స్ చేసి మంచిగా అప్లై చేసుకుని హాఫ్ అన్ అవర్, 45 minutes, 1 hour, కొంతమంది ఓవర్ నైట్ ఉంచుకుంటారు. ఇఫ్ ఇట్ వర్క్స్ ఫర్ యూ వెల్ అండ్ గుడ్. నేను ఓవర్ నైట్ ఉంచుకుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు ఈ స్కాల్ప్ లైన్ ఏదైతే ఉంది కదా, హెయిర్ లైన్ దగ్గర లైట్ గా యాక్నీ వస్తూ ఉంటుంది అనమాట. సో ఐ డోంట్ ప్రిఫర్ దాట్ పర్సనలీ. బట్ నేను 1 hour, 1.5 hour వరకు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఉంచుకొని దెన్ ఐ వాష్ మై హెయిర్ విత్ జెంటిల్ షాంపూ. నేను డాండ్రఫ్ షాంపూ కూడా వాడాను, యాంటీ డాండ్రఫ్ షాంపూ ఏదైతే. బట్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూ వల్ల అందులో ఉండే హార్ష్ కెమికల్ వల్ల అనుకుంటా హెయిర్ బాగా రఫ్ అయిపోతుంది అనిపించింది. సో హెయిర్ క్వాలిటీ పోగొట్టుకోవడం ఎందుకంటే నేను నార్మల్ షాంపూ వాడుతున్నాను. కానీ అండర్లైన్ గా ఆ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేయడానికి ఇలాంటి కొన్ని హోమ్ రెమెడీస్ వాడుతున్నాను అనమాట. థర్డ్ ఐటమ్ అలోవెరా. ఎస్, అలోవెరా మీ స్కిన్ కి మంచిది, మార్క్స్ తగ్గుతాయి, యాక్ని తగ్గిస్తుంది. అలాగే అలోవెరాలో సూదింగ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మీ ఇచ్చి, డ్రై, ఫ్లేకీ స్కాల్ప్ ని కూడా సూద్ చేస్తుంది. అలాగే ఇట్ ఆల్సో హ్యాస్ యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ which will help you get relieved from this condition of dandruff. Now, the fourth item, neem. మన ఫ్యామిలీలో మన ముత్తాతల నుంచి, మామల నుంచి అందరూ సజెస్ట్ చేస్తారు నీమ్ గోళీ తింటే ఇట్ ఇస్ వెరీ గుడ్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, అన్ని మైక్రోబ్స్ ని బాగా చేస్తుంది, మీకు స్టమక్ మొత్తాన్ని క్లియర్ చేస్తుందని. అలాగే నీమ్లో ఈ ప్రాపర్టీని మనం వాడుకోవాలి అంటే మన డాండ్రఫ్ కోసం కొన్ని నీమ్ లీవ్స్ తీసుకుని హాట్ బాయిలింగ్ వాటర్ లో బాయిల్ చేసి ఆ వాటర్ ఏదైతే డికాషన్ లా తయారవుతుందో ఆ వాటర్ తో మీ స్కాల్ప్ ని మంచిగా రిన్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఫస్ట్ షాంపూ చేసి క్లీన్ స్కాల్ప్ మీద చేయండి ఫర్ బెటర్ రిజల్ట్స్. అండ్ మంచిగా రిన్స్ చేసుకున్న తర్వాత జస్ట్ సిట్ విత్ ఇట్ ఫర్ 15 to 20 minutes, జస్ట్ లైక్ యూ సిట్ విత్ యాపిల్ సైడర్ వెనిగర్. దీంతో కూడా మీకు కంప్లీట్ గా రిలీఫ్ వస్తుంది. అండ్ ఓవరాల్ మీకు డాండ్రఫ్ తగ్గిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి ఇది వీక్లీ వన్స్, మామూలుగా అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ డే 2 days ఒకసారి డిపెండింగ్ ఆన్ హౌ హార్ష్ యువర్ డాండ్రఫ్ ఇస్. బట్ తర్వాత వీక్లీ వన్స్ అలాగా ఏదో ఒక రెజిమ్. ఇవి 4 కంటిన్యూస్ గా చేయాలని లేదు, ఇవి 4 కూడా పనిచేస్తాయి. వాటిల్లో ఏదన్నా ఒకటి మీకు బాగా పనిచేసింది ఒకటి అండ్ కన్వీనియంట్ గా ఉన్నది ఒక్క రెజిమ్ అయితే కంపల్సరీ ఫాలో కండి. అలాగే ఇవి మాత్రమేనా బ్రో, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, డెఫినెట్ గా ఉండుండొచ్చు. నేనైతే ఇవి ట్రై చేశాను, మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మీకు కానీ ఏమైనా నాలెడ్జ్ ఉండి నాకు ఇలా డాండ్రఫ్ తగ్గింది ఆర్ సో అండ్ సో నేను ట్రీట్మెంట్ వాడాను ఆర్ మా మమ్మీ ఇలా చెప్పింది ఇది చేయొచ్చా
అని మీకు ఏమన్నా తెలుసుంటే కనుక డెఫినెట్ గా కింద కమెంట్స్ లో పెట్టండి. ఎందుకంటే నేను చదివి నేను తెలుసుకుంటాను, అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ చదివి వాళ్ళు కూడా ఏవైతే హోమ్ రెమెడీస్ ఉన్నాయో అవి ట్రై చేస్తారనమాట. సో మర్చిపోకండి, వెంటనే కింద కమెంట్ చేయండి. అలాగే వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కింద కమెంట్ చేసేయండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. నాట్ జస్ట్ దాట్, చాలా మంది నా వీడియోని చూస్తున్నారు, హెల్ప్ అవుతుంది మీకు. హెల్ప్ అవుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయాలనేది మర్చిపోకండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద ప్రిన్స్ వే. See you from the Prince Way, guys.